సార్ వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి పులివెందులకెళ్ళనున్నారు. అయితే క్రిస్మస్ వేడుకల్లో మాత్రమే పాల్గొంటారా? లేదా ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాలు నిర్వహించి మళ్ళీ ఏమైనా కార్యకర్తల్ని కలిసే అవకాశాలున్నాయా? మీరన్నట్టు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల 3 రోజుల పర్యటనకెళ్తున్నారు. బహుశా ఎప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా, ముఖ్యమంత్రిగా లేకపోయినా మొదటి నుంచి కూడా క్రిస్మస్ పర్వదినం రోజు కుటుంబ సభ్యులతో కలిసి 3 డేస్, 4 డేస్ అక్కడ ఉండడం అనేది వారికి ఎప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయం. ఒక ఆనవాయితీ కూడా. అక్కడ ప్రార్థనలో పాల్గొనడం, మొత్తం కుటుంబ సభ్యులందరూ అక్కడికి ఆ సందర్భంగా వస్తారు. అందరిని కలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు రెగ్యులర్‌గా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 2, 3 రోజులు అక్కడే ఉండేవారు. బొత్స రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా ఆ సాంప్రదాయం కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈసారి కూడా పర్యటనకు ప్రాథమికమైనటువంటి ఉద్దేశం క్రిస్మస్ పర్వదినమే. ఇంకొక కారణం కాదు. అయితే 2 కారణాల రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇతర అంశాలపైన కూడా ఫోకస్ పెడతారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నుంచి బయటికి రావడం అంటే అది పండగకొచ్చినా లేదా ఒక పెళ్లి లాంటి శుభ కార్యక్రమాలకు వచ్చినా జనంతో సంబంధం లేకుండా ఉండరు. ఆయనకున్నటువంటి జనరల్ పిక్చర్, ఆయనకున్న జనంతో ఆయనకి ఉన్నటువంటి మమేకమైనటువంటి రిలేషన్ అలాంటిది. అందుకని నేచురల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా ఆయన సమస్యలు అవన్నీ చెప్తుంటారు. 2, జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అది. కుటుంబ సభ్యులందరూ కూడా నియోజకవర్గంలో ఉంటారు. పులివెందుల్లో జగన్ గారిని వైఎస్ కుటుంబాన్ని కానీ వేరు చేయలేని అవినాభావ అనుబంధం అది. రాజకీయంగానే కాదు, సేవా కార్యక్రమాల రీత్యా వాటిని రీత్యా. మీరు పులివెందుల పట్టణంలోకి వెళ్తే ఎక్కడికి పోయినా, ఏ ఇంటికి పోయినా వైఎస్ కుటుంబంతో అనుబంధం లేని ఇల్లు ఉండదు. అది ప్రత్యర్థి లేదా ఇంకొకరికట సొంత పార్టీ కాదు. ఒక వైద్యులుగా, సామాజిక సేవగా, రాజకీయ కార్యకర్తలుగా, అన్ని రకాలుగా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు రూపాయి డాక్టర్గా, అదేవిధంగా వైఎస్ భారతి గారు వారి తండ్రి గంగిరెడ్డి గారు దాపు ఉచితంగా వైద్యులుగా ఆ ఏరియాలో సేవలు అందించడం. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా 1, 2, 3 అక్కడే హాస్పిటల్ పెట్టి ప్రజా వైద్యశాల నిర్వహించడం. ఆ రకంగా వైద్యులుగా అందరికీ సుపరిచితులు ఆ కుటుంబం. 2, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అందులో జగన్ గారి కుటుంబం, వైఎస్ కుటుంబం నాడు నేడు మన వెంకటప్ప మెమోరియల్ స్కూలు, మానసిక వైఫల్యం కలిగినటువంటి వారికి పాఠశాల, ఇంకా ఇతర సేవా కార్యక్రమాలు, ఇవన్నీ చూసినప్పుడు మల్టిపుల్ గా అందరితో వాళ్ళకి సంబంధాలు ఉంటాయి. అంటే వైఎస్ కుటుంబంతో సంబంధం లేని కుటుంబం ఉండదు. అట్లాంటి కుటుంబం కంటే సహజంగా వాళ్ళు ఇది బాధలు అవన్నీ. మీరు కావాలంటే రేపు ఎప్పుడన్నా క్రిస్మస్ ప్రార్థనలో ఆయన కూర్చొని ఉంటాడు, అక్కడ సమస్యలు చెప్తా ఉంటారు, ఆయన వింటుంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా బిజియెస్ట్ పర్సన్ కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు విస్తృతమైన కుటుంబం, వాళ్ళది చిన్న కుటుంబం కాదు. ఆ కుటుంబ సభ్యులందరూ వచ్చి పలకరించడానికి, ఆయనతో మాట్లాడడానికి వారికి ఒక అవకాశం, ఈయన కూడా వాళ్ళతో మాట్లాడుకోవడానికి ఒక అవకాశం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైం మొత్తం కూడా కుటుంబానికి, స్నేహితులకు, ఆ పట్టణం మున్సిపల్లో ఉన్నటువంటి అందరికీ కలవడానికి, వాళ్ళతో పలకరించడానికి ఒక మంచి అవకాశం. కాబట్టి ఇట్లాంటి వాటిని కూడా వాడుతుంటారు. కాబట్టి పూర్తిగా వ్యక్తిగత పర్యటన కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కాలు తీసి ఇంటి నుంచి బయట పెట్టాడంటే వ్యక్తిగతం పక్కకు పోతుంది. ఎందుకంటే ఆయనకు ఉన్నట్టు జనంతో ఉన్నటువంటి జననేత కాబట్టి సహజంగా ఆ అనుబంధం కాబట్టి ఉంటాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పెరిగేసరికి ఇంకా అసోసియేషన్స్ పెరుగుతూ ఉంటాయి. అయితే గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో పాటు కొన్ని ఛానళ్లలో విస్తృత ప్రచారం జరుగుతుంది. ఏంటంటే షర్మిల గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కలవబోతున్నారు. వాళ్ళకేదైతే విభేదాలు తలెత్తినాయో ఆస్తి తగాదాలకు సంబంధించి ఇక్కడ పులివెందులకు సంబంధించినటువంటి ఒక నేత మధ్యవర్తిత్వం వహించారు అని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సోదరిమణి ఎవరైతే షర్మిల గారు ఉన్నారో వారు ఈ విభేదాలు ఇవి విడిపోయి కలిస్తే అందరికి మంచిదే. ఎందుకంటే బలమైన కుటుంబం, వారికి మంచిదే, శర్మిల గారికి మంచిదే, సమాజానికి కూడా మంచిదే. ఒక బలమైన కుటుంబం, బలమైన రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు. అయితే నేను అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో జరిగే వ్యవహారాలు బయట వాళ్ళని అలౌ చేయడు. ఆయనే తేల్చుకుంటాడు. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు లేకపోతే వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పుడు ఇంకొకరు జోక్యంతో ఆయన పరిష్కరించు అంత బలహీనమైనటువంటి నేపథ్యం కూడా వాళ్ళది కాదు. కాబట్టి ఓపెన్ అని కొన్ని కారణాలతో విభేదించినట్టున్నారు. దానితో అదనంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ కొన్ని వచ్చినాయి. దానిపైన కూడా జగన్ గారు ఓపెన్ గా రాశారు, నా చెల్లి మీద నేను ప్రేమతో అభిమానంతో ఇవ్వాలనుకున్నాను. ఈ కాలంలో వాళ్ళు రాజకీయంగా నన్ను టార్గెట్ చేశారు, నన్ను ఎక్కడాగడం, నేను ఆ అభిమానం పోయింది, తిరిగి ఆ అభిమానం వచ్చిన రోజు పరిశీలిస్తానని చెప్పాడు. అంటే క్లియర్ గా ఉంది అక్కడ. ఈ రోజు తేడా వచ్చింది, లీగల్ గా ప్రొసీడ్ అయినారు, రేపు తేడా పోతుంది, హ్యాపీగా ఉంటారు. కాబట్టి వారికి ఏం లేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే కూడా వారు విషెస్ చెప్పారు.
థ్యాంక్స్ అమ్మా అని పెట్టారు. కాకపోతే ఆ బర్త్డే విషెస్ చూసినప్పుడు రేపు జరిగే కార్యక్రమంలో కలుస్తారు అని నేను అనుకోవట్లేదు. ఆ బర్త్డే విషెస్ లో ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని స్పందించారు, అన్నాన్ని స్పందించలేదు. ఆయన మాత్రం Yes. అమ్మ అనే స్పందించినాడు. అంటే జనరల్ గా ఇంకా కొంచెం ఆ గ్యాప్ అట్నే ఉన్నట్టుంది. ఎప్పుడో రోజు పరిష్కారం అవుతుంది. పరిష్కారం అయితే ఇద్దరికి మంచిది. సో ఆయన అభిమానులు కూడా కోరుకుంటారు, అన్న చెల్లెలు గట్టిగా ఉంటే మంచిది అని కోరుకుంటారు తప్ప విభేదం. కానీ శర్మిల గారు ఎప్పుడైనా రాజకీయంగా జగన్ గారికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ డిస్టర్బ్ చేసే యాక్టివిటీస్ అంతే పరోసెస్ గా రియాక్ట్ అవుతుంటారు. కాబట్టి ఈ దశలో వాళ్ళు కలుస్తారని నేను అనుకోను. పులివెందులో ఇట్లాంటి మీటింగ్ లో కలవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడోసారి కలవాలంటే కలుస్తారు. శర్మిల గారు జగన్ గారు ఇద్దరు అనుకుంటే తప్ప వాళ్ళు కలవడం జరగదు. మూడో వ్యక్తి ఎవరో ఒకరు జోక్యం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో యాక్సెప్ట్ చేయడు. అంత పరిణితి చెందినటువంటి అంత నిర్మోహమాటకమైన మనస్తత్వం వాళ్ళది, కుటుంబాన్ని. కాబట్టి వాళ్ళిద్దరు అనుకుంటే జరుగుతుంది. వాళ్ళిద్దరిలో ఒకరు అనుకోకపోయినా, ఇద్దరు అనుకోకపోయినా, ఇంకో 100 మంది పక్కన అనుకున్నా అది జరగదు. రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది రక్తదాన శిబిరాలు నిర్వహించారు. కొంతమంది ఏంటంటే అత్యుత్సాహంగా జంతు బలులు నిర్వహించారని చెప్పి పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. అయితే గతంలోనూ ఏవైనా సినిమా రిలీజ్ టైంలో కూడా ఇలా ఎన్నో జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడు నమోదు కాని కేసులు ఇప్పుడు ఎందుకు నమోదు చేస్తున్నారు? అంటే నమోదు వెనకాల రాజకీయంగా కోపతాపాలు ఉండొచ్చు, కానీ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఎంత అద్భుతంగా జరిగిందంటే ఓడిపోయిన పార్టీ మళ్ళీ గెలుస్తుంది, కార్యకర్తలు ఉత్సాహంగా ఉండాలనే కాన్ఫిడెన్స్ ఇచ్చే పద్ధతిలో జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇంత బలంగా జరగల. కానీ ఇట్లాంటి సమయంలో ఒకరు ఇద్దరు చేసే ఇట్లాంటి పనులు ఆ పార్టీకి నష్టం వస్తుంది. జాగ్రత్త తీసుకోవాలి. మీరు అన్నట్టు ఆ పోలికని యాక్సెప్ట్ చేయడం ఏది, సినిమా వాళ్ళు, సినిమా అభిమానుల యొక్క స్థాయికి ఒక ఆర్గనైజ్డ్ బాధ్యతాయుతమైన పార్టీకి తేడా ఉంది. సినిమా ఫంక్షన్లో ఏదో బాధ్యత లేని తనంతో కూడా ఉంటారు చాలా మంది అభిమానులు. వాళ్ళు చేసేదాన్ని ఒక రాజకీయ పార్టీకి ఆపాదించలేం. కాబట్టి వాళ్ళు చేసిన తప్పే ఎవరు చేసిన తప్పు జంతు బలులే కాదు, అది మంచిది కాదు, మంచి సిగ్నల్ కాదు. జంతువుని దాన్ని కోసి కూర వండి తింటారు, బిర్యానీ అయినా హోటల్ అయినా. కానీ ఇదిలో కొట్టడానికి దాన్ని కోసి ఉండడానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇది మంచి సిగ్నల్ కాదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసు పెట్టడం నేచురల్గా కోపాలు ఉంటాయి, అవకాశం దొరికినట్టు పెడతారు, ఇది వాస్తవమే. బట్ వైసీపీ నాయకులు కూడా ఇంత అద్భుతంగా ప్రపంచం అంతా జరిగి అనవసరంగా 1-2 చోట్ల ఇటాటివి ఆ రప్పాలు 1-2 చోట్ల ఇది మంచి ఇమేజ్. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ముఖ్యమంత్రి అయిన దానికన్నా బెటర్ గా జరిగింది. ఇప్పుడు ఇదెంత సంతోషకరమైన వార్త. దీన్ని ఎక్స్పోజ్ చేయాలి, ఎందుకు వచ్చింది ఈ మార్పు అని. ఇట్లాంటి 1-2 వచ్చి అనుకో మీ రాజకీయ ప్రతినిధులు దాన్ని వాడుకుంటారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి అనుభవాలు తీసుకొని ఇట్లాంటి భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు కానీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ సెటిల్మెంట్ చేస్తే నేను ఊరుకోను అని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకు తెలుసు. అయితే నిన్న జరిగినటువంటి ఒక జనసేనకు సంబంధించిన మీటింగ్లో సెటిల్మెంట్లు అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది, అవి చేసినా కూడా బయటికి పడకుండా చేసుకోండి, ఎవరికి ఇబ్బందికరం లేకుండా అంటూ మాట్లాడారు. అయితే ఎందుకు పవన్ కళ్యాణ్ 2 నాలుకల ధోరణి ఇక్కడ మాట్లాడుతున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారు 2 నాలుకలేం కాదు. ఆయన బేసిక్ గా ఒక మీటింగ్ సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అది ఆయనకు నష్టం. మరి ఆయన అర్థమవుతుందో నాకు తెలియదు. మొట్టమొదటిది ఈ 4 రోజులు చూడండి. ఫస్ట్ జిల్లా కలెక్టర్ మీటింగ్లో ఏం మాట్లాడినారు, ఉత్తరాంధ్రలో ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతూ ఉంది, పరిశ్రమలు పెట్టుబడులు వస్తున్నాయి, డిస్టర్బ్ చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవట్లేదు, నిలువరించడానికి ప్రయత్నం చేయలేదు. ముఖ్యమంత్రి గారు సీరియస్ గా వార్నింగ్ చేయండి. ముఖ్యమంత్రి గారు వార్నింగ్ ఇచ్చాడు. 2 రోజులు గడిచిందో లేదో జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో స్కామ్ ఉంది, ఆ స్కామ్ కానీ భాగస్వాములు అయితే ఎవరైనా సరే జైలుకి పంపిస్తారన్నాడు. అది విధానం. దాని ఆయన రౌడీలతో పోల్చేసి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కావాలన్నాడు. 2 రోజుల క్రితం ల్యాండ్ గ్రాపింగ్ అధికార పార్టీ వాళ్ళు చేస్తారని చెప్పి 2 రోజుల తర్వాత వీళ్ళకి ట్రీట్మెంట్ కావాలంటాడు. ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఎవరికి? ఉత్తరాంధ్రలో మీరు చెప్పినటువంటి ల్యాండ్ గ్రాబర్స్ కి. మీరు చెప్పినటువంటి, మనం చెప్పేది కదా, ఆయన చెప్పినటువంటి. ఇప్పుడు 3వ రోజు ల్యాండ్ గ్రాబింగ్ చేసే వాళ్ళకి కంప్లైంట్, రౌడీజం చేసే వాళ్ళకి ట్రీట్మెంట్ కావాలి యోగి ఆదిత్యనాథ్. మళ్ళీ 2 రోజులు తిరగగానే సెటిల్మెంట్ చేయగానే పద్ధతిగా చేసుకోండి అంటే ఒకదానికి ఏమైనా పొంతన ఉందా? పొంతం లేదు. పొంతం లేని ప్రకటనలు పవన్ కళ్యాణ్ గారు చేయకుండా ఉంటే మంచిది. అంటే ఆ ఘటన వచ్చినప్పుడు ఒక లాజిక్ గా మాట్లాడడం, లేకపోతే ఒక ఎవరు మాట్లాడిన పద్ధతిలో మాట్లాడడం, ఆ రోజుకి మాట్లాడితే చాలనే పద్ధతిని ఆయన ఎంచుకుంటున్నాడు. అది చాలా ప్రమాదం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓకే, సమస్యని విమర్శించేస్తే వెళ్ళిపోస్తాం, కానీ అధికారం పార్టీ కంటిన్యూషన్ ఉంటుంది పవర్లో ఉండే వాళ్ళకి.
తిరుమలకు వచ్చారు ఎర్రచందనం, సంబంధం లేకుండా ఎర్రగా ఉంటుంది కాబట్టి అది మహావిష్ణువు దాడి రక్తంతో పోల్చేసినారు. అంటే ఆ రోజుకి అది వినడానికి కొత్తగా ఉండొచ్చు, కానీ లోపలికి వెళ్తే అది కాదు కదా, అది శ్రీగంధం కదా, కొండ మీద దొరికేది, ఆ, పెట్టుకునేది చల్లదనాని కోసం, గాయం అయితే ఆ వేడిని తగ్గించుకోవడం కోసం. ఇక్కడ ల్యాండ్ గ్రాబింగ్ మీఓలు అయినప్పుడు, మీరన్నప్పుడు వారిపైన చర్య తీసుకోకుండా ట్రీట్మెంట్ ప్రతిపక్షానికి ఇవ్వడం ఏంది? ట్రీట్మెంట్ ప్రతిపక్షానికి ఇస్తానని చెప్పేసి మళ్ళీ 2 రోజుల్లో సెటిల్మెంట్ పద్ధతిగా చేసుకున్నాను చెప్పడం ఏంటి? ఒకదానికి కాంట్రడిక్షన్ వస్తుంది. అంటే కాంట్రడిక్షన్ మాట్లాడాలని ఆయన ఉద్దేశం కాదు, కొత్తగా మాట్లాడడం. ఇప్పుడు మీరు ఎవరు నిన్నారా ల్యాండ్ సెటిల్మెంట్ లేదంటే పద్ధతిగా చేసుకోండి ఏ రాజకీయ నాయుడు అంటాడా? అది కొత్తగా అనడం. ఆయన కొత్తదనం కోసం మాట్లాడుతున్నా. కొత్తదనం అనేది ఆయనకి ఈ వివాదంలో ఇరుక్కుంటున్నాడు, ఆయనతో పాటు ఆయన కూటమి ఆయన గుర్తించట్లేదు. ఆయనతో గుర్తిస్తే అంత మంచిది. అధికారం అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు. అయితే ఈ విషయం నార్మల్‌గా చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు సుదీర్ఘ అనుభవం ఉంది అంటున్నారు. ఆయన్నే రీసెంట్‌గా మాట్లాడుతూ కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ మనం ఎక్కడో తేడా కొడుతుంది అని మాట్లాడుతారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గానీ, లోకేష్ గానీ నా కొడుకుల్లారా అంటూ అటు తోలు తీస్తా అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం గానీ, రెడ్ బుక్ రాజ్యాంగంలో 3 పేజీలే అయిపోయాయని లోకేష్ అంటే అధికారం ఇంకా వీళ్ళకు శాశ్వతం అన్నట్టు ఏమన్నా అనిపిస్తుందా? వ్యవహరిస్తున్నారా? అంటే అధికారం శాశ్వతమా లేకపోతే తాత్కాలికం అనేది కాదు, కానీ అభ్యంతరకర భాష, అదుపు తప్పిన భాష వారికే ప్రమాదం. ఎవరైనా మాట్లాడతారో వాళ్ళకే ప్రమాదం. దీంట్లో అధికార పార్టీకి ఎక్కువ ప్రమాదం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది మంత్రులు అదుపు తప్పి భాష వాడారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, భువనేశ్వర్ గారి పైన కావచ్చు, లోకేష్ గారి పైన, బ్రాహ్మణి గారి పైన కొంతమంది మాట్లాడారు అదుపు తప్పి. ఎంత ప్రమాదం జరిగింది దానికి ఆ పార్టీకి? అయితే వైసీపీ వాళ్ళు ఏమంటారు? మేము వాళ్ళు అనట్లేదా అంటారు. వాళ్ళు కూడా అన్నారు, వాళ్ళు కూడా అదుపు తప్పి మాట్లాడినారు. అయితే ప్రజలు ఎలా చూస్తారంటే ప్రతిపక్షాన్ని, అధికార పార్టీని వేరుగా చూస్తారు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులుగా ఉన్న వాళ్ళు, లీడర్లుగా ఉన్న వాళ్ళు అదుపు తప్పి మాట్లాడినారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదుపు తప్పి మాట్లాడినారు. కానీ ప్రజలు ప్రతిపక్షాన్ని ఏదో తిట్టినారు అనుకుంటారు. కోపంతో ప్రజా సమస్య తిట్టినారు, అధికారులను తిట్టినారు అంటారు. కానీ అధికార పార్టీ నుంచి బాధ్యత కోరుకుంటారు ప్రజలు. కాబట్టి ఆ రోజు వైసీపీకి నష్టం వచ్చింది. ఇప్పుడు సీన్ రివర్స్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు మాట్లాడలేదా గతంలో అని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు గతంలో మాట్లాడి ఉండొచ్చు, ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడి ఉండవచ్చు. కానీ ప్రతిపక్షాన్ని చేసే అదుపు తప్పిన మాటలు చూసే ధోరణికి ప్రజలు, అధికార పార్టీ నాయకులు చేసే అదుపు తప్పిన మాటలకు వ్యత్యాసం ఉంటుంది. అంటే అధికారంలో ఉండే వాళ్ళు పద్ధతిగా మాట్లాడాలి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అభ్యంతరకర భాష మాట్లాడాలని నా ఉద్దేశం కాదు. కానీ అధికార పార్టీ వాళ్ళు మరింత బాధ్యతగా ఉండాలి. లేకపోతే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదుపు తప్పి మాట్లాడి ఏం సాధించారో మీరు కూడా అదే వర్తిస్తుంది. కాబట్టి మేము అధికారంలో ఉంటామో పోతామనేది 29 తేలుతుంది. కానీ అదుపు తప్పిన భాష అధికారాన్ని పోవడానికి బీజం పడుతుంది. ప్రజలు ఎవరు హర్షించరు. ఈరోజు అధికారం ఉంది కాబట్టి భయపడచ్చు, బట్ సమాజం యాక్సెప్ట్ చేయదు. గతంలో యాక్సెప్ట్ చేయలేదు. మీరే చూశారు కదా, కొడాల నాని గారు లాంటి వాళ్ళు ఓడిపోతారా? ఎప్పుడు ఓడిపోనైతే ఓడిపోయినాడు ఈసారి. అది కూడా ఒక కారణం, అదుపు తప్పి మాట్లాడడం. కాబట్టి ఎప్పుడు కూడా అదుపు తప్పి మాట్లాడడం అనేది ఎవరికీ మంచిది కాదు. అధికార పార్టీ వాళ్ళకి అంతకన్నా మంచిది కాదు. అంతకన్నా బాధ్యతాయుతమైన పనులు వేరే ఉంటాయి, అది చూడాలి వాళ్ళు. అయితే ఈ రెడ్ బుక్ ఇవన్నీ ఎంత ఎక్కువ మాట్లాడితే ప్రతిపక్షానికి అంత లాభం. ఈరోజు లోకేష్ గారు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉంటే, మీకు ప్రారంభంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ మాట్లాడితే కొంచెం గ్లామర్ వచ్చింది. రెడ్ బుక్ ఎలా చూసారు? మేము అధికారంకి వస్తే అధికారంలో ఉండేవాళ్ళ, అదుపు తప్పితే తాడదీస్తామనే మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కార్యకర్తలు ఊపు వస్తుంది. ఎలక్షన్లో గెలిచిన 2-3 నెలల వరకు రెడ్ బుక్ అని అధికార పార్టీ వాళ్ళు కూడా మాట్లాడడం మొదలెట్టారు. కానీ అది ఇప్పుడు అదుపు తప్పి మాట్లాడడం వల్ల ఏమవుతోంది? ఇప్పుడు లోకేష్ గారేమో రెడ్ బుక్ అంటున్నాడు, వాళ్ళ పార్టీ శ్రేణులేమో ఏం గుర్తొస్తున్నాయి తెలుసా వాళ్ళకి? డిజిటల్ బుక్ గుర్తొస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అంటాడు, అది వాళ్ళు గుర్తొస్తుంది. ఈ రోజు నువ్వు రెడ్ బుక్ అమలు చేస్తావు, రేపు జగన్ గారు అది వచ్చి డిజిటల్ బుక్ అయితే ఇప్పుడు బుక్ అయ్యేది ఈ లోకల్ బుక్ అవుతారు. అంతే కదా, ఎవరెవరు మాట్లాడుతున్నారు. కాబట్టి లోకేష్ గారు రెడ్ బుక్ మాట్లాడుతున్నాడు, వాళ్ళ పార్టీ శ్రేణులు మనం రెడ్ బుక్ గురించి మాట్లాడతాం, జగన్ గారి డిజిటల్ బుక్ వస్తే మన పరిస్థితి అని వాళ్ళు భయపడుతున్నారు. చివరికి సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఒప్పుకోరు. కాబట్టి లోకేష్ గారు ప్రతిపక్షంలో రెడ్ బుక్ బాగానే పనిచేసింది, అధికారం వచ్చిన 3 నెలలు కూడా గ్రామర్ ఉంది. కానీ అది క్రమాన ఇంకా ప్రజలు లోకేష్ గారి నుంచి రెడ్ బుక్ కోరుకోరు, ఎలక్షన్ బుక్ కోరుకుంటారు. ఎలక్షన్ బుక్ లో మీరు ఏమైతే చెప్పినారో ఆ బుక్లు ఓపెన్ చేయమంటున్నాడు. లోకేష్ గారు ఏం చెప్పిన 3 పేజీలు అంటున్నాడు. జనం ఏం కోరుకుంటున్నారు? ఆ పేజీలు ఆపేసి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పేజీలు ఉంటాయి కదా, అది తిప్పి చూడమంటున్నారు. ప్రజలు కోరుకుంటుంది ఎన్నికల మేనిఫెస్టోలో పేజీలు, మీరేమో రెడ్ బుక్ పేజీ గురించి మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ పేజీలు మీకు అధికారాన్ని ఇవ్వలేదు, మీకు ఎన్నికల మేనిఫెస్టో పేజీలు అధికారంలోకి ఇచ్చినాయి. ఈ రోజు లోకేష్ గారు చూడాల్సింది
ఎన్నికల హామీ ఇచ్చిన పేజీలు మొదటి పేజీ అయిపోయిందా, రెండో పేజీ అయిపోయిందా చూడండి. అది కానీ పూర్తి చేయకపోతే మీరు రెడ్ బుక్ మీకు రెడ్ సిగ్నల్ అయిపోతుంది. కాబట్టి జనం మీ నుంచి కోరుకుంటా ఉండేది ఎన్నికల మేనిఫెస్టో పేజీని. మీరేమో దాని పక్కన పెట్టేసి రెడ్ బుక్ పేజీలు ఎంచుకుంటున్నారు. అది మీకే మంచిది కాదు, అది వాళ్ళు త్వరగా తేల్చుకుంటే మంచిది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటికి వచ్చి అటు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడిని అటాక్ చేస్తూ అంటే ఎంఓయూల్లో వంట వాళ్ళతోటి సంతకాలు చేయించుకున్నారు అంటూ మాట్లాడారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎంతవరకు సీరియస్గా తీసుకోవచ్చు? కేసీఆర్ గారి వ్యాఖ్యలు రెండు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు టార్గెట్ చేసినాడు, ఏం ఆయనకి ఇంట్రెస్ట్ అన్నప్పుడు, చంద్రబాబు గారిని కేసీఆర్ గారు టార్గెట్ చేయడంలో ఒక వ్యూహం ఉంది. మామూలుగా మనం వ్యవహారిక రాజకీయ భాషలో ఒక వ్యక్తి భుజం మీద తుపాకు పెట్టి ఎవరినో కొడతారు. మనం వీళ్ళని విమర్శించినట్టు ఉంటుంది, వాళ్ళు కాదు, ఎవరిని ఉద్దేశించో మాట్లాడడానికి ఉంటుంది. మామూలుగా ఒక వ్యక్తి భుజం మీద తుపాకు పెట్టి ప్రత్యర్థిని కొట్టడం అనేది సహజం. కానీ మన కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు రెండు భుజాల మీద రెండు తుపాకులు పెట్టినాడు. ఒక తుపాకి కాదు, రెండు తుపాకులు పెట్టి ఒక తుపాకితో బీజేపీ వాళ్ళని, ఇంకొక తుపాకితో రేవంత్ రెడ్డిని కొట్టాలనుకుంటున్నాడు. ఫస్ట్ టైం రాజకీయాల్లో రెండు తుపాకులు పెట్టుకున్నాడు ఆయన. ఎందుకు చంద్రబాబు గారి భుజాల మీద ఎందుకు పెట్టుకున్నాడు? చంద్రబాబు మీద ఆయనకేం ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు. ఎందుకంటే తెలంగాణలో త్రిముఖ పోరు జరుగుతోంది రాజకీయాల్లో. అధికారంలో కాంగ్రెస్, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ అండ్ బీజేపీ. ఈ మూడిట్లో ప్రతిపక్షం ఎవరు? ఇప్పుడు ఏదో ఒక పార్టీ ఫినిష్ కావాలి. కాబట్టి ఇప్పుడు ప్రతి పార్టీకి ఇద్దరు ప్రత్యర్థులు. ఇప్పుడు బీఆర్ఎస్ కి వీళ్ళిద్దరు ప్రత్యర్థులు, వాళ్ళకి వీళ్ళు ప్రత్యర్థులు, వాళ్ళకి. ఇప్పుడు ఏమవుతోంది గేమ్ ప్లాన్ లో? కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని అడిగితే బీఆర్ఎస్ పార్టీ త్వరలో బీజేపీలో చేర్చేస్తారు అని ఈయన అంటాడు. బీజేపీలో బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీతో సావాసాలు చేస్తున్నాడు అంటాడు. బీజేపీలో ఏమంటారు? రేవంత్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ లో చేరిపోతాడు, ఇది రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కలిసిపోతాయని వాళ్ళు అంటారు. అంటే అర్థం బ్లెయిమ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ బ్లెయిమ్ పాలిటిక్స్ పరిష్కారంతో పాటు ఇద్దరిని కొట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకు చంద్రబాబు గారి భుజాలు కరెక్ట్ అని నిర్ణయించుకున్నాడు. ఎందుకు భుజాలు కరెక్ట్? నీటి ప్రాజెక్టులు, తెలంగాణ హక్కులు అనేది ఒక సెంటిమెంట్ బలంగా తెలంగాణలో ఉంది. దీన్ని కేసీఆర్ గారు ఎంత బలంగా వాడుతున్నాడంటే, ఒక భుజం మీద తుపాకు పెట్టి బీజేపీని కొడతాడు. ఏమని? ఉదాహరణకు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి డిపిఆర్ని తిరిగి పంపించారు. తిరిగి పంపించేసినారంటే తెలంగాణ మీద ఇష్టం లేదు. మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు జనరల్గా రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వ్యతిరేకిస్తారు. చంద్రబాబు నాయుడు చేతిలో కేంద్రం ఉంది కాబట్టి, చంద్రబాబు గారు అనుకుంటే కేంద్రం పడిపోతుంది కాబట్టి, చంద్రబాబుకు భయపడి బీజేపీ వాళ్ళు రాజకీయ అవసరాల కోసం తెలంగాణను పనంగా పెడుతున్నారు అంటాడు. తిరిగి డిపిఆర్లు పంపకూడదు అంటారు. డిపిఆర్లు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం పంపితే పరిశీలించి బాగా లేకపోతే తిప్పి పంపడం ఒక సాధారణ విషయం. ఇప్పుడు సాధారణ విషయాన్ని ఇలా అసాధారణ విషయం చేస్తున్నాడు. డిపిఆర్లో లోపం ఉందో చూసుకోవాలి కదా. నువ్వు ఏ డిపార్ట్మెంట్తో డిపిఆర్ పంపించేస్తా కేంద్రం ఒప్పుకుంటుందా? కానీ ఇప్పుడు ఆ కేంద్రం డిపిఆర్లో లోపం ఉందని రేవంత్ రెడ్డి అనలేడు, అంటే తెలంగాణ ద్రోహం అయిపోతుంది. కాబట్టి బీజేపీ ఒంటరి అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు మెప్పు కోసం బీజేపీ వాళ్ళు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు అని చంద్రబాబు గారు ఒక తుపాకు పెట్టి వాళ్ళు కొడతాడు. ఆయన ఉద్దేశం అది. ఇంకో తుపాకి రేవంత్ రెడ్డి మీద. ఆయనకి ఎట్లా అని మీరు అనొచ్చు. రేవంత్ రెడ్డి గారికి ఒక పేరే ఉంది, చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడు అని, చంద్రబాబు నాయుడు మనిషి అని పేరుంది. ఆయన కూడా చంద్రబాబు శిష్యుడు అంటే ఒప్పుకోడు, కానీ చంద్రబాబుతో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా కనపడుతుంది పబ్లిక్ గా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం, గురువు కోసం తెలంగాణ ప్రజలు తాకట్టు పెడుతున్నాడు అని ఆయన అంటాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో బాగుంటాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు తన గురువు కోసం తెలంగాణ ప్రయోజనాలు పనంగా పెడతాడని ఆయన కొడతాడు. ఇంకొక తుపాకు పెట్టుకొని బీజేపీ వాళ్ళు చంద్రబాబు గారి చేతిలో ఉన్నారు కాబట్టి ఆయన మద్దతు లేకపోతే పడిపోతుంది కాబట్టి తెలంగాణ అన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తున్నారని వాళ్ళని కొడతారు. ఆ రకంగా రెండు భుజాలు చంద్రబాబు గారి మీద పెట్టి తుపాకులు ఇద్దరిని కొట్టే పని కేసీఆర్ గారు చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక పొలిటికల్ వ్యూహంగా అనుకుంటున్నాను. అంటే సమస్య లేదంటే ఉంది, కానీ సమస్య ఎంత ఉందో సమస్య చుట్టూ రాజకీయం కూడా అంతే ఉంది. కానీ ఇంకా ఫర్దర్గా ఏమవుతుంది అనేది చూడాలి. అందువల్ల చంద్రబాబు గారు ఎంతవరకు స్పందించరా. ఇవి ఆయనకు అర్థమైపోయింది, నా భుజాల మీద తుపాకులు వాళ్ళని కొడుతున్నారు, మనం ఎందుకు గమ్ముంటే పోతుంది అని గమ్మున్నాడు. మామూలుగా తీరికే చీలు చెండా ఉంటారు, వీళ్ళు కూడా గమ్మున ఉంటారు కదా. కానీ ఎందుకు మాట్లాడదంటే వాళ్ళ ఉద్దేశం అర్థమైపోయింది కాబట్టి చంద్రబాబు గారి పేరు చెప్పి వాళ్ళిద్దరిని కొట్టే రాజకీయం కేసీఆర్ గారు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా సరే అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలవడం లేదంటే ఏకగ్రీవాలు జరగడం సర్వసాధారణం. అయితే ఇక్కడ తెలంగాణలో రీసెంట్గా జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా అనూహ్యంగా పుంజుకొని అధిక స్థానాలనే గెలిచింది. అయితే ఇదే స్ట్రాటజీ అటు ఆంధ్రప్రదేశ్లో కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
నేచురల్గా తెలంగాణలో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం అనేది ఆ పార్టీకి 2 రకాల పాజిటివ్ సిగ్నల్. మీరు ప్రస్తావించినట్టు అధికార పార్టీకి స్థానిక సంస్థలు అనుకూలంగా ఉంటాయి. ఇంకా 3 ఏళ్ల పాటు వాళ్ళకి టైం ఉంది కాబట్టి నేచురల్గా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రత్యర్థి సర్పంచ్ గెలిచిన నిధులు రావు. అనధికారికంగా మనం చెప్పే మాటలు అధికారికంగా ఒప్పుకోరు కానీ అధికారికంగా. కాబట్టి నేచురల్గా వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళే గెలుస్తారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇట్లాంటి దశలో బీఆర్ఎస్ గెలవడం అనేది 2 రకాల వాళ్ళకి అడ్వాంటేజ్. ఒక అడ్వాంటేజ్ ఏంది, మన జరిగిన లోక్సభ ఎన్నికల్లో 0 అయిపోయినారు. బీఆర్ఎస్ ప్రస్తావనలో ఎప్పుడు అది పెద్ద డ్యామేజ్. ఆ 0 నుంచి ఈరోజు మంచి ఫలితాలు సాధించడం అనేది రాజకీయంగా బీఆర్ఎస్కి ఒక మంచి సంకేతం. ద సేమ్ టైం రెండో మంచి సంకేతం అంటే బీజేపీ చేతులు పడిపోయింది. అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ను ఓడించే శక్తి బీఆర్ఎస్ ప్లేస్లో బీజేపీ అయిపోతుందని ఒక ప్రచారం వచ్చింది. దానితోటి ఎంపీ ఎలక్షన్లో అనూహ్య విజయం వల్ల ఇంకా బీజేపీ కొట్టబోతోంది రేవంత్ రెడ్డిని అనే అభిప్రాయం వచ్చేస్తే బీఆర్ఎస్ పడిపోతుంది. అది చాలా ప్రమాదం. ఆ ప్రమాదానికి నుంచి ఇది బయటపడేసింది. బీజేపీ కాదు ప్రత్యర్థి, కాంగ్రెస్కి బీఆర్ఎస్. ఎందుకంటే బీఆర్ఎస్ తర్వాత హైయెస్ట్ సీటు కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్కి వచ్చింది. దాదాపు బీజేపీ చితికిల పడింది. అందువల్ల ఏమవుతుంది, ప్రతిపక్షానికి ముప్పు వచ్చింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షానికే ముప్పు వచ్చేసింది. ఆ రకంగా 2 రకాల ప్రయోజనాలు. ఒకటి, ప్రతిపక్షం మేమే, బీజేపీ కాదు అని చెప్పడానికి ఒక అవకాశం వచ్చింది. 2, 0 వచ్చినటువంటి ఎంపీ సీట్లలో ఈ సీట్లు రావడం అనేది బీఆర్ఎస్ ఖచ్చితంగా ఇది మంచి సంకేతం. దీంతో చెనుగులు గెలిచిపోతుందా ఓడిపోతుందా దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పటి వరకు ఉన్న రాజకీయ డిసడ్వాంటేజ్, 2 రకాల డిసడ్వాంటేజ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధిగమించడానికి ఎన్నికలు ఒక టానిక్ లాగా పనిచేసిందని ఖచ్చితంగా చెప్పచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నో డౌట్ అట ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. దీనికి కూడా 2 కారణాలు. ఒక కారణం ఏంది, మన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ఏకపక్ష విజయాన్ని సాధించేసింది. 164 సీట్లు, జగన్ గారికే 151 కూడా ఎక్కువ అనుకుంటే 164 వచ్చేసింది. కాబట్టి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సీటు గెలిచినా అది అడ్వాంటేజే నేచురల్గా. అంటే మన జరిగిన ఎన్నికల్లో జరిగిన ఫలితాల యొక్క సరళి చూసినప్పుడు వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే అధికారం ఉంది. ఇంకా 3.5 ఏళ్ళు. సరే ఎప్పుడు పెట్టారని చూడాలి. వాళ్ళు కూడా 3 ఏళ్ళు 2.5 ఏళ్ళు ఉంటుంది టైము. దాని సానుకూలత వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు మెజారిటీలు. గెలుపు ఇంకా అని తగ్గడం తప్ప పెరగడం ఉండదు. ఓడిపోతారని నేను అన్ను, తగ్గడమే ఇంకా పెరగదు. జగన్ గారు కిందికి పడిపోతున్నాడు మొన్న ఎన్నికల్లో, కానీ పెరగడం తప్ప ఇంకోటి ఉంది. కాబట్టి ఇది కారణం రీత్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెటర్గానే ఉంటుంది. రెండో కారణం వైసీపీకి ఏంటంటే యాక్టివ్ అయిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిలో ఇక వైసీపీ ఉంటుందా ఉండదా అని అంతవరకు వెళ్ళిపోయింది. అలాంటి నుంచి మళ్ళీ జగన్ గెలుస్తాడు అని కాన్ఫిడెన్స్ జగన్ ఇచ్చాడు. జగన్ ఇస్తే సంతోషం, వీళ్ళు ఇచ్చేస్తున్నారు. ప్రతిరోజు జగన్ వస్తే రాష్ట్రం పరిస్థితి ఏంది, జగన్ వస్తే రాష్ట్రం పరిస్థితి ఏంది. ఈ మధ్యగా మెడికల్ కాలేజ్ ఉద్యమం కావచ్చు, ఇవన్నిటి వచ్చాక ప్రభుత్వానికి ముఖ్యంగా రైతుల యొక్క గిట్టుబాటు ధర కావచ్చు, ఎన్నికల హామీల్లో ఇంకా అమలు కాకపోవడం అన్ని కూడా కావచ్చు. ఇట్లాంటి కొన్ని వైసీపీకి కలిసి వచ్చే అంశాలు. వైసీపీ యాక్టివ్ కావడం, ప్రభుత్వ వ్యతిరేకంగా కొన్ని సెక్షన్లో పనిచేయడం, ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలంటే గ్రామాలు ఉంటాయి ఎక్కువగా. కానీ గ్రామాల్లోనే రైతుల సమస్య ఉండేది. కాబట్టి గిట్టుబాటు ధరలు ఇవన్నిటి చాలా తీవ్రమైన సంక్షోభం వస్తుంది టాప్ టు బాటం. సో ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది, వైసీపీ పుంజుకునింది. గతంలో కూడా 0 నుంచి మొదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాని అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ 2 కారణాలు ఇచ్చే గతం కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ వైసీపీ చూపిస్తుంది.